ఓటింగ్ లైన్ కంప్లీట్ అయ్యే టైంకి ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు చాలా డేంజర్ జోన్ అండ్ ఎలిమినేషన్ కి దగ్గరలో ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా ఏంటి అంటే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. బట్ అయితే ఎవరు అవుతారు అనేసి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ వీడియో లైక్ చేసేసి చూడడం స్టార్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాం లైక్ ఫస్ట్ నుంచి కూడా ఓట్ బ్యాంక్ ని పోటాపోటీగా తనూజ వర్సెస్ కళ్యాణ్ అండ్ కళ్యాణ్ వర్సెస్ తనూజ పోటాపోటీగా రన్ అవుతుంది అనమాట. ఈసారి పర్టికులర్ గా లాస్ట్ వీక్ ది నామినేషన్స్ లో కావచ్చు, ఫ్లిప్ అవడం వల్లనో వాట్ ఎవర్ ఎక్కడో తనూజ ఓటింగ్స్ కొంచెం తగ్గి కళ్యాణ్ పడాల మాత్రం టాప్ 1 లోనే దూసుకుపోతున్నాడు. అండ్ కళ్యాణ్ పడాలకి ఎందుకు ఇంత పాజిటివిటీ, ఒక కామనర్ గా వచ్చి ఇంత మార్క్స్ సెట్ చేసుకున్నాడు అంటే ఫస్ట్ 2 వీక్స్ ఏదైతే నెగిటివ్ పాస్ అయిందో, క్లూస్ ఏవైతే వచ్చాయో, హింట్స్ వచ్చాయో దాన్ని చాలా చేంజ్ చేసుకొని గేమ్ వైజ్ 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. ప్లస్ ఎక్కడైతే స్టాండ్ తీసుకోవాలో హౌస్ లో, అంటే ఓన్లీ ఏదో నా గురించి మాట్లాడేసానులే, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు నాకెందుకు అని కాకుండా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంపల్సరీ స్టాండ్ తీసుకోవాలి. అండ్ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ 100% స్టాండ్ తీసుకుంటూనే ఉన్నాడు. అండ్ నామినేషన్స్ టైంలో హైపర్ అయ్యాడు అనేసి అంటున్నారు. కాకపోతే అక్కడ హైపర్ అయ్యే సిచ్యువేషన్, నామినేషన్స్ అంటేనే ఖచ్చితంగా హైపర్ అవుతారు. అది ఎక్కడా కూడా నెగటివ్ అనేది లేకుండా ఓట్స్ అదే పర్సంటేజ్ తో ఆల్మోస్ట్ లైక్ 30 to 34% ఓటింగ్స్ తో దూసుకుపోతున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా తనూజ కూడా ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్ లో రెగ్యులర్ గా ఉంటూనే ఉంది. ఓట్ బ్యాంక్ సెట్ చేసుకుంది. ఎప్పుడు ఫస్ట్ లో ఉండడము లేదా సెకండ్ ప్లేస్, వీళ్ళిద్దరే పోటాపోటీకి వెళ్తున్నారనమాట. గేమ్ వైజ్ చూసుకుంటే ఇండివిజువల్ గేమ్స్ అనుకుంటే కళ్యాణ్ వర్సెస్ తనూజ పడినప్పుడు ఎస్ ఇండివిజువల్ గేమ్ ఆడే కెప్టెన్ అయింది, యాక్సెప్టెడ్. బట్ స్టిల్ చాలా టాస్కుల్లో ఎండ్ వరకు వెళ్ళి సపోర్ట్ లేకపోవడము, ఓడిపోవడమో జరిగింది. అండ్ ఏడవడం, అలగడము, బాండ్ అనేది ఒకటి ఉంది, అన్ని ఉన్నాయి. పర్సనల్ గా వెళ్ళి ఈ రోజు దివ్య విషయంలో జరిగింది, వాట్ ఎవర్ ఎన్నున్నా కూడా ఓట్స్ అనేది మాత్రం అలా అదే జోన్ లో పడిపోతా ఉంది. ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది, ఓట్ బ్యాంక్ అనేది ఏర్పడింది అనమాట. ఎలిమినేట్ అవుతారు అని వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు. బికాస్ టాప్ 5 లో ఉన్నారు, దాంట్లో చేంజ్ లేదు అన్నట్లు ఉండిపోయారు అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇమాన్యుయల్. మేబీ ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం కదా, ఇమాన్యుయల్ కూడా వాళ్ళల్లో ఉండాల్సిన పర్సన్. కాకపోతే మనోడు సేఫ్ ప్లే ఆడుకుంటూ నామినేషన్స్ కి రావడానికి భయపడుకుంటూ చాలా సీజన్స్ లో నన్ను నామినేట్ చెయ్యండి రా బాబు, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అని నామినేట్ అడిగి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా టాస్క్ లో కెప్టెన్సీ కంటెండర్ తీసేసినప్పుడు నాకు కావాలి ఇమ్యూనిటీ అనేసి అడుగుతున్నాడు, కానీ నామినేషన్స్ లకి వెళ్తే సేఫ్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ తనకి ఇంకా రావట్లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పారు, ఫ్యామిలీ వీక్ అయిపోయింది, అవినాష్ గారు వచ్చి చెప్పారు ఎందుకు ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నావు, సో అవసరం లేదని చెప్పినా కూడా ఇంకా ఎక్కడో ఇమాన్యుయల్ సేఫ్ ప్లే లోనే ఉండిపోతున్నాడు అనమాట. బట్ స్టిల్ ఏంటంటే సేఫ్ ప్లే అనేది ఒక సైడ్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా స్టాండ్ తీసుకోవడంలో కానీ అండ్ ఏదన్నా గొడవ జరిగినప్పుడు దాన్ని ఇంకా పెద్దది చేయాలి అనుకోకుండా దాన్ని సాల్వ్ చేసే విధానం కానీ, ఇంకా ఎంటర్టైన్మెంట్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ డే 1 నుంచి ఎంటర్టైన్మెంట్ లో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఉన్నారనమాట. కాబట్టి గేమ్ వైజ్ అన్నిటి వైజ్ చూసుకున్నా టాప్ లో ఉండాల్సిన అతను, కాకపోతే నామినేషన్స్ లేక రాకపోవడం ఈ సేఫ్ ప్లే వల్ల అటు ఇటుగా ఓట్స్ పడుతున్నాయి. బట్ స్టిల్ ఇన్ సేఫ్ జోన్, ఏమీ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు, టాప్ 5 క్యాండిడేట్ అనమాట. ఇమాన్యుయల్ గురించి అందరికి తెలిసిందే. సో ఇమాన్యుయల్ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. కానీ ఈ సేఫ్ ప్లే లేకుండా నామినేషన్స్ లోకి వచ్చి అలా ఉండింటే తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ లేకపోతే కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుయల్ అలా ఉండేది. వీళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు ఓటింగ్స్ ఎక్కడో ఉంటే ఇమాన్యుయల్ ఓటింగ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నా కూడా పర్సంటేజ్ అనేది అంత రేంజ్ లో లేదు. మిస్డ్ కాల్స్ అయితే మిస్డ్ కాల్స్ వైజ్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్. నెక్స్ట్ డెమాన్ పవన్ టాస్క్ వైజ్ కామనర్ గా వచ్చాడు అండ్ ఇప్పటి వరకు ఉన్నాడు అంటే తన గేమ్ వల్లనే. బట్ స్టిల్ ఎక్కడో రీతు వల్ల
డెమాన్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, డెమాన్ వల్ల రీతు గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, ఒక బాండ్ వల్ల ఇది అవుతుంది అనేది అయితే ఎక్కువ వీళ్ళిద్దరి విషయంలో ఎక్కువ పోర్ట్రే అవుతుంది. ప్లస్ ఎక్కువ మనం చూస్తున్నాం, అది పోర్ట్రే అవ్వడం ఏం కాదు, ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మనకే అర్థమవుతుంది. డెమాన్ పవన్ ఇదే ఫైట్, ఇప్పుడు డెమాన్ వర్సెస్ ఈరోజు కళ్యాణ్ పడ్డప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ గా అనిపించిందో, ఫస్ట్ నుంచి కూడా డెమాన్ వర్సెస్ ఇమాన్యుయల్, డెమాన్ వర్సెస్ కళ్యాణ్ ఇలా పడతా గేమ్స్ ఉండుంటే డెమాన్ కూడా ఒక రేంజ్ లో ఉండేది. ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నాడు, మరీ సేఫ్ జోన్ లో ఏం లేడు. కాకపోతే ఏంటంటే అంత టాప్ ఓటింగ్స్ లేకి వెళ్లకుండా మీడియం జోన్ లో ఒక సేఫెస్ట్ జోన్ లో ఉన్నాడు అంతే తప్పితే ఓ తోప్ ఓట్స్ అనేది అయితే ఏం లేదనమాట. ఈ వీక్ డెమాన్ పవన్ కి ఎస్పెషల్లీ నామినేషన్స్ ఎపిసోడ్ మరి ఎలా అవుతుంది ఏంటి, రేపు వీకెండ్ మనం అనుకున్న పాయింట్స్ మాట్లాడతారా లేదా అనేది మాత్రం చూడాలి. కాకపోతే ఓటింగ్ వైజ్ చూసుకుంటే సేఫ్ జోన్ లో నేను ఉన్నాడు 4th ప్లేస్ లో. అంత ఈ వీక్ అయితే సేఫ్ అయిపోయాడు. మరి నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ ఫస్ట్ 4 వీళ్ళు ఉన్నారు, నెక్స్ట్ 4 డేంజర్ జోన్ లో ఉన్నారనమాట. సంజన గారు 5th లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఏంటంటే గేమ్ స్టార్ట్ చేసిందే ఆవిడ, అది మనం చెప్పడం కాదండి, ఇప్పుడు అక్కడ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చెప్పారు, ఒక గుడ్డుతో ఆమె గేమ్ స్టార్ట్ చేసింది. లేకపోతే అసలు ఇంకేది ఉండేది కాదు. ఫస్ట్ లో ఏంటంటే ఎలా ఉండేది ఎపిసోడ్, ఫస్ట్ 3 వీక్స్ అబ్బా పిచ్చ బోరింగ్. కానీ ఆవిడ గేమ్ స్టార్ట్ చేసి మొత్తం ఆవిడ వైపుకి తిప్పుకున్నారనమాట. అలా స్టార్ట్ చేశారు. 5 స్టార్మ్స్ వచ్చాక మరి డల్ అయ్యారా ఏంటా తెలియదు కానీ ఎక్కడో ఆగిపోయారు, ఆపర్చునిటీ రాలేదు. మళ్ళీ 3 వీక్స్ నుంచి గేమ్ ఆడాలి అనే స్టాండ్ తీసుకొని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అన్ని చేస్తున్నారు. ఈ వీక్ కొంచెం నాటీగా ఏదో చెయ్యాలి అనేసి బర్నీ గారు మెడిసిన్స్ తో ఆడుకున్నారు. అండ్ నామినేషన్స్ లో ఆవిడకి మెయిన్ ఇదేంటి అంటే నామినేట్ చేసినప్పుడు తీసుకోలేరు. సో ఫస్ట్ నుంచి నామినేషన్స్ లో ఉంటూ వచ్చినా కూడా సేఫ్ జోన్ లో ఉంటున్నారు. అండ్ ఒకసారి ఆవిడని లీస్ట్ వరకు తీసుకొచ్చారు, లైక్ ఆవిడకి కొంచెం భయం ఉండాలి అన్నట్లు తీసుకొచ్చారు డేంజర్ జోన్ లో లేకపోయినా కూడా. స్టిల్ ఇప్పుడు ఏంటంటే అంత ఎక్కువ పర్సంటేజ్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు వీళ్ళందరికీ. మినిమం 1% 2% డిఫరెన్స్ తో ఉన్నారనమాట ఈ 4 మెంబర్స్ కింద ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళు. బట్ సంజన గారు మోస్ట్లీ ఆవిడ హౌస్ లో ఉంటేనే బాగుంటది, ఇంకొంచెం ఏదైనా ఎంటర్టైన్మెంట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. కాబట్టి కొంచెం ఓటింగ్స్ అనేది కూడా బాగా పడుతుంది. ఇంకా ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు కాబట్టి ఆవిడకి ఛాన్సెస్ తక్కువ. ఇందాక డెమాన్ కంటే రీతు ఓట్స్ డెమాన్ కి పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు రీతు తప్ప ఇంక అందరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఎవరి ఓట్స్ వాళ్ళకి. సో సంజన గారు కూడా మోస్ట్లీ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. నెక్స్ట్ బర్నీ గారు. అసలు బర్నీ గారు ఏంటంటే కాసేపు ఏదో ఫైర్ చూపించాలి, మొన్న పవన్ వచ్చినప్పుడు కూడా అన్నాడు కదా అర్జున్ రెడ్డిలా చూడాలనుకుంటున్నాం సార్ మిమ్మల్ని అనేసి. అలా చెయ్యాలనుకొని ఫైర్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎక్కడో డల్ అయిపోతున్నారు. ఆయన ఐ మీన్ ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన మీద ఒక హోప్ పెట్టుకున్నారనమాట. అంటే ప్రీవియస్ సీజన్ లో ఒక పెద్ద ఆయన కూర్చొని ఎలా గేమ్ ని నడిపించారు, సో అలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈయన ఏమైపోయారంటే బాండ్స్ మధ్యలో ఇరుక్కుపోయారు, ఆ బాండ్స్ ఏ వీక్నెస్ అయిపోయాయి. రీఎంట్రీ ఇచ్చాక కూడా చేంజ్ అవుతారు, టాస్క్ లో ఇన్వాల్వ్ అవుతారు అంటే ఆహా లేదు. ఈ రోజు కూడా ఐ మీన్ ఈ రోజు కూడా ఆయన పాయింట్స్, ఆయన ఒపీనియన్ కరెక్ట్ గా పెట్టలేకపోతున్నారు. అంటే ఎవరిని రేస్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నాం చెప్పారు, ఓకే బానే ఉంది, కానీ స్టాండ్ తీసుకోవాలి, మనం స్టాండ్ తీసుకోవాలి అన్న దగ్గర ఎక్కడో లాగ్ అవుతున్నారు. బట్ స్టిల్ ఏంటి అంటే ఒక ఓట్ బ్యాంక్ ఉంది, బట్ అంత హైప్ కాదు అంత లో కాదు అన్నట్లు ఉందన్నమాట. బట్ స్టిల్ ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ఆయన నిజంగా ఆయన లాగా నాగబాబు గారు చెప్పారు కదా అలాగే ఉండుంటే ఫస్ట్ నుంచి హౌస్ లో ఆయన నిజంగా టాప్ లో ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడో లాగ్ అవుతుంది, బట్ స్టిల్ కొంచెం డేంజర్ జోన్ లోనే ఉన్నారు. నెక్స్ట్ సుమన్ అన్న. సుమన్ అన్న ఫస్ట్ వీక్ నుంచి ఆయన ఇన్నోసెన్స్ తోనే సేవ్ అవుతూ వచ్చారు తప్పితే ఒక గేమ్ లో కానీ ఎక్కడైనా స్టాండ్ తీసుకోవడంలో కానీ నామినేషన్స్ లో అలా కనిపిస్తారు. ఏంటంటే సేఫ్ నామినేషన్ వేసేస్తారు. మొన్న చూసాం క్లియర్ గా తనుజాని నామినేట్ చేయడం ఓకే, సంజన గారిని ఎందుకు చేశారో ఆయనకే తెలియదు. ఆ రోజు మేబీ ప్రీవియస్ రీజన్ చెప్పున్నా బాగుండేది కానీ ఇరిటేషన్ గా ఉంది అది ఇది అని చెప్పారు తప్పితే ఎక్కడ ఒక స్టాండ్ తీసుకోవడం కానీ లైక్ గేమ్ కోసం పోరాడడం కానీ అంతగా ఇన్వాల్వ్మెంట్ కనిపించట్లేదు అనమాట.
ముందుకి ఇంకా టఫ్ అవుతుంది. అందరూ సర్వైవ్ అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలని ట్రై చేస్తున్నారు. బట్ సుమనన్ ఏంటంటే నాకేం సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారీ గారు అన్నట్లు ఎక్కడో ఒక పక్కకు ఉండిపోతున్నారు తప్పితే ఇంకా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మొన్న కళ్యాణ్ చెప్పినట్లు ఎక్కడో ఇంకా సుమన్ గారికి ఇంకా గేమ్ అర్థం కావాలంటే టైం పడుతుంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అన్న జోన్ లో ఉండిపోతున్నారు తప్పితే ఒక యాక్టివ్నెస్ అనేది కానీ ఒక పార్టిసిపేషన్ అనేది కనిపించట్లేదు. యాజ్ ఏ పర్సన్ చాలా మంచి పర్సన్, కాకపోతే బిగ్ బాస్ హౌస్ లో మన పర్సనాలిటీ ఇన్వాల్వ్మెంట్ స్టాండ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 50% మన పర్సనాలిటీ అయితే 50% ఇన్వాల్వ్మెంట్ స్టాండ్ తీసుకోవడం ఇవే ఎక్కువ కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ నుంచి నామినేషన్స్ లో ఉన్న అటు ఇటు సేఫ్ జోన్ లో వెళ్తూ ఉన్నారు కానీ అంత తోపు ఓటింగ్స్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకా దివ్యా నిఖితకి ఏంటి అంటే బర్నీ గారి విషయంలోనే వాళ్ళిద్దరికి ఏమో కానీ దివ్యాకి ఆ గేమ్ ఏదైతే ఆ బాండ్ వల్ల చాలా గేమ్ ఎఫెక్ట్ అయింది. తన గేమే ఎస్పెషల్లీ బాగా ఎఫెక్ట్ అయింది. అది తెలుసుకొని చేంజ్ చేసుకొని బట్ స్టాండ్ తీసుకోవడం కానీ గేమ్ ఆడడం అంతా బాగుంటుంది. ఒక్క బర్నీ గారి విషయానికి వచ్చేసరికి మొన్న కూడా నామినేట్ చేశాక అది కొంచెం డ్రాగ్ అవుతూనే ఉంది. సో దివ్యా నిఖిత ఓటింగ్స్ ప్రకారం లీస్ట్ లో ఉందన్నమాట. బట్ స్టిల్ నా ప్రకారం దివ్యా నిఖితాని లాస్ట్ వీక్ ఎలా అయితే మేబీ టీఆర్పీ కోసం చేశారా, లేకపోతే బిగ్ బాస్ డిస్కస్ చేసుకొని ఇంకొక వీక్ ఛాన్స్ ఇద్దాము, అప్పుడు చూసాం కదా ఎంత బోరింగ్ గా ఉన్న ఎపిసోడ్ ని ఒక పీక్ ఇంట్రెస్ట్ కి తీసుకెళ్ళింది తను స్టార్ట్ చేసిన ఆర్గ్యుమెంట్ తో. సో ఈ వీక్ కూడా లీస్ట్ ఓటింగ్స్ లో అయితే తనే ఉంది. మరి నా ప్రకారం అయితే సుమన్ గారు ఎలిమినేట్ అవుతారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు, పార్టిసిపేషన్ లేదు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా చూసాం కంటెండర్షిప్ రేస్ నుంచి తీసేయాలి అంటే కూడా ఒక ఒపీనియన్ పెట్టలేకపోతున్నారు, ఎవరు హర్ట్ అవుతారు. సేఫెస్ట్ ప్లేయర్, బట్ దివ్య అలా కాదు, తన ఒపీనియన్ తను క్లియర్ గా చెప్తుంది. ఇంకా బర్నీ గారి విషయానికి వస్తే స్టాండ్ తీసుకోవాలనుకుంటారు, వెనకబడతారు. మళ్ళీ అడిగినప్పుడు నేను అనుకున్నాను అని చెప్తారు కానీ స్టాండ్ కరెక్ట్ గా ఎక్కడా తీసుకోరు. గేమ్ లో కూడా ఏదో చిల్ మోడ్ లో అయిపోయారు కానీ ఇన్వాల్వ్ అవుదాము, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెట్టాలి, స్టాండ్ తీసుకోవాలి అన్నట్లు ఎక్కడా అనిపించకుండా ఒక పక్కకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో డబల్ ఎలిమినేషన్ ఉంటే మోస్ట్లీ ఇంకా లీస్ట్ ఓటింగ్స్ లో ఉన్న వాళ్ళు వీళ్ళే అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి, అండ్ ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.